హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ రెబల్స్ అని బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు కదా. ఇద్దరు రెబల్స్కి అయితే ఇచ్చారు. ఫస్ట్ రెబల్ ఏమో సమ్మను, సెకండ్ రెబల్ దివ్య యాడ్ చేశారు. 1-2 టాస్క్లు కంప్లీట్ చేశారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు బిగ్ బాస్ ఏం పెట్టారంటే, మీలో రెబల్స్ ఉన్నారు, ఇద్దరు ఎవరో కనిపెట్టమని చెప్పారు. కనిపెట్టి ఓట్లేమన్నారు. హౌస్ అందరూ జుట్టు బిక్కొని డెమాన్ అంటారు రెబల్. డెమాన్కేమో 6 ఓట్లు వేసారు. ఇంకా నెక్స్ట్ సాయికి వేసారు, రాముకి వేసారు. ఇప్పుడు ఎక్కువ ఓట్లు వచ్చింది ఎవరికి? డెమాన్ కదా. డెమాన్ గేమ్ నుంచి తీసేశారు. ఇక్కడ చూడండి, సిల్లీ ఇది తీసేశారు. తర్వాత రీతు ఇక బాగా రెచ్చిపోయింది. ఎందుకంటే కంటెండర్గా మన డెమాన్ అయ్యి గేమ్లో హెల్ప్ చేసి రీతుని కెప్టెన్ చేయాలని డెమాన్ కోరిక. అందుకని ఇక్కడ డెమాన్ తీసేటప్పుడు రీతు కోపం వచ్చేసింది. తనుజ కూడా డెమాన్కే ఓటేసిందని తనుజ మీద తగద. నువ్వు తీసేసావని తగద. సరే నేను అట్లా అనలేదే, సిచ్యువేషన్ బట్టి చెప్తానన్నానే అంటే, స్ట్రాంగ్ తీసేయాలి కాబట్టి తీసేయాల్సి వస్తుంది అని చెప్పానంటే వినిపించుకొని తగదాడింది. అయిపోయిందా? నెక్స్ట్ కొత్త రెబల్ ఎవరో తెలుసా? ఇప్పుడు ఆల్రెడీ దివ్య సుమన్ రెబల్స్ అందరూ తెలిసిపోయింది కదా. రీతు మొదలుపెట్టింది. అందరూ మొదలుపెట్టారు కనిపెడతాం. మొదలుపెట్టేటప్పుడు రీతు కనిపెట్టేసింది దివ్య సుమన్ రెబల్స్ అని. కనిపెట్టేయగానే దివ్యాని సుమన్ని కెప్టెన్సీ కంటెండర్ రేస్ నుంచి తొలగించేశారు. ఓకే, తొలగించేసినాక కొత్త రెబల్ ఎవరు? రీతు. ఇప్పుడు రీతు కొత్త రెబల్ అయ్యింది. ముందు వాళ్ళిద్దరిని తీసేశారు. ఇప్పుడు వరకు కెప్టెన్ రేస్ నుంచి తొలగిపోయింది ఎవరెవరు? దివ్య, సుమన్, డెమాన్, భరణి, కళ్యాణ్, నిఖిల్, సంజన. వీళ్ళు అవుట్ ఆఫ్ ద రేస్. ఓకే, ఆరెంజ్ టీం వాళ్ళు గేమ్ పెడితే వాళ్ళు గెలిచారంట. తనుజ గెలిచింది ఆ డార్క్ గేమ్. గెలిస్తే తనుజకేమో బ్లూ బ్యాడ్జ్ వచ్చిందంట. నిన్నేమో ఇమ్మానులకి గ్రీన్ బ్యాడ్జ్ వచ్చింది. వీళ్ళిద్దరు మాత్రం ఎవరు తీసేయడానికి వీలు లేదనమాట. ఓకే, ఇదేదో మొత్తానికి తనుజాని కెప్టెన్ చేయడానికి వేసిన ప్లాన్ లాగా ఉంది నాకు చూస్తుంటే. చివరికి మిగిలింది రీతు కంటెండర్ అయ్యిద్దని నేను అనుకుంటున్నాను. మీరేమనుకున్నారు కామెంట్ చేయండి. ఇప్పుడైతే దివ్య సుమన్ రెబల్స్ అని కనిపెట్టేసి అవుట్ ఆఫ్ ద రేస్ చేసేసారు వాళ్ళు. ఓకే, చూడండి, అనవసరంగా కళ్యాణ్ వెండిపోబడి తీసేసింది కదా. మరి సాయి ఇక్కడ ఉన్నాడు. అరే, పవన్ కళ్యాణ్ తీసేస్తే నమ్మకంగా ఉన్నాడు కదా, తీసేస్తే మన గేమ్కి స్ట్రాంగ్ ఉండరేమోనని కన్నింగ్ ప్లాన్లు వేసి కన్నింగ్గా చేసినందుకు ఇప్పుడు దివ్య సుమన్ కూడా ఇద్దరు కూడా కంటెంట్ రేస్ నుంచి పక్క దొరికేశారు, తీసి అవతల పడేశారు. నెక్స్ట్ ఇక్కడ టెట్రా ప్యాకెట్స్ పాలు మొత్తం పోయినాయి కదా. అది ఎవరిది బాధ్యత? ఫుడ్ మేనేజర్ బాధ్యత, ఫుడ్ వాళ్ళది బాధ్యత. కాబట్టి గౌరవ్ ఇప్పుడు రెడీగా ఉన్నాడు నామినేషన్లో పెట్టడానికి. దాన్ని ఫుడ్ మేనేజర్ బాధ్యత, కిచెన్ వాళ్ళ బాధ్యత పట్టించుకోలేదు అని రెడీ కూర్చున్నాడు గౌరవ్. ఏం మాట్లాడేస్తున్నాడు అసలు. పోయినాయి, ఎవరు తీశారు, ఎవరు బాధ్యత, ఎవరు రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఈ వస్తువు అయింది, రేపు ఇంకో వస్తువు పోయిద్ది. అది రెబల్స్ సీక్రెట్ టాస్క్ అని పాపం గౌరవ్ తెలియదు కదా. ఇంకోటి అవుతుంది. ఇట్లయితే ఎలాగ జాగ్రత్త పడాలి కదా. నీకు కోపం ఊగిపోతున్నాడు గౌరవ్. ఇప్పుడైతే తనుజ కెప్టెన్ అయితే చూడాలని ఎంతమందికి ఉంది? చిన్న కామెంట్ అయితే చేయండి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.